అందరికీ స్వాగతం మిత్రులారా. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే శ్రేష్టమైన ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంటే సిఓ ఎక్సలెన్స్. ఏ వ్యవస్థకు అయినా కానీ, ఏ కంపెనీకి అయినా కానీ, ఏ ఆర్గనైజేషన్కి అయినా కానీ, ఏ సంస్థకు అయినా కానీ తప్పకుండా ఒక సిఓ అనే వ్యక్తి ఉంటాడు. అతనే నిర్ణయాత్మకంగా ఉంటాడు. అతను మంచి కమ్యూనికేషన్తో ఉండాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్లో క్లారిటీ ఉంటుందో, అది అడ్వైజర్స్తో కావచ్చు, అసోసియేట్స్తో కావచ్చు, లీడర్స్తో కావచ్చు, ఎంప్లాయీస్తో కావచ్చు, మేనేజర్స్తో కావచ్చు, డిపార్ట్మెంట్ హెడ్స్తో కావచ్చు, అందరితో ఒక మంచి కమ్యూనికేషన్, క్లారిటీ కమ్యూనికేషన్తో ఉంటేనే, అతని హావాలు, అతని భావాలు ఒక క్లారిటీ ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సీఈఓగా అనిపించుకుంటాడు. అప్పుడు మాత్రమే అతని యొక్క ఆలోచనలు చాలా క్లారిటీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతాడు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా అతనితో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో అతను ఎప్పుడు ఉత్సుకతను క్రియేట్ చేస్తుండాలి. ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుండాలి. ఆ సంస్థలో జరిగే ప్రొడక్టివిటీ కావచ్చు, సర్వీస్ కొరకు కావచ్చు, కస్టమర్ల మన్నన కొరకు కావచ్చు, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు అతను. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క అడ్వైజర్ అయినా, ప్రతి ఒక్క అసోసియేట్ అయినా, ప్రతి ఒక్క లీడర్ అయినా, ప్రతి ఒక్క ఎంప్లాయీ అయినా, ప్రతి ఒక్క మేనేజర్ అయినా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్ అయినా కానీ చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఆ విధంగా పనిచేసినప్పుడు కంపెనీ ఒక మంచి లాభాల్లో ఉంటుంది. అందరు వ్యక్తులు కూడా మంచి హ్యాపీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుంటాడు అతను. తీసుకోవాలి కూడా. సంస్థకు మెయిన్ పర్సన్ కనుక క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. తప్పదు, కొన్నిసార్లు రిస్కులు తీసుకోక తప్పదు. రిస్క్ తీసుకుంటేనే ప్రతి ఒక్కరిలో ఒక మంచి పేరు తీసుకోగలుగుతాడు. కష్టపడే వ్యక్తి అనేసి భావన ఉంటుంది. ఈ సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా రిస్కులు తీసుకోవడానికి ముందుంటారు. ఒక ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సర్వీసు బాగా ఇవ్వగలుగుతారు. కస్టమర్ల యొక్క ఆలోచనలని చెరువుని, కస్టమర్ల యొక్క మన్ననలని పొంది కంపెనీ పురోభివృద్ధి కొరకు దోహదపడుతుంటారు. సో అదేవిధంగా అతను ఒక డేర్నెస్ డిసిషన్ కూడా తీసుకుంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఛాలెంజింగ్ పాయింట్స్ వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు నష్ట భయాలతో కూడిన పరిస్థితులు కూడా క్రియేట్ అవుతుంటాయి. అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరినీ అబ్బురపరిచే విధంగా ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపుతూ, ఆ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందు వరుసలో ఉంటాడు ఎక్సలెంట్ సీఈఓ. సో ఎప్పుడైనా కానీ ఒక ఎక్సలెంట్ సీఈఓ అనే వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి మాకు ఉన్నాడు అనే ధైర్యాన్ని కల్పిస్తూ మంచి నిర్ణయాలతో ఎప్పుడు విన్నంటి ఉంటూ టీంని ప్రోత్సహిస్తూ ముందు వరుసలో ఉంటాడు. సో అదేవిధంగా ఒక స్థితిస్థాపకతతో ఉంటాడు. 100%గా అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. సొసైటీలో ఇబ్బందులు కావచ్చు, అదర్ కంపెనీస్తో కాంపిటీషన్ కావచ్చు, అదర్ ఎంప్లాయీస్తో కాంపిటీషన్ కావచ్చు, ఎంప్లాయీస్ స్టెబిలిటీ కావచ్చు, అసోసియేట్స్ స్టెబిలిటీ కావచ్చు, లీడర్స్ స్టెబిలిటీ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. రకరకాలుగా ఇబ్బందులు అనేది జరుగుతూ ఉంటాయి సంస్థలో ఉన్నప్పుడు. ఆ టైంలో రెసిలియన్స్ని పాటిస్తూ ఒక స్థితిస్థాపకతని అతని మనసులో ఉంచుకుంటూ, అతని మైండ్లో ఉంచుకుంటూ మంచి స్థితిస్థాపకని ఏర్పరచుకొని కంపెనీకి ఒక బ్యాక్ బోన్గా నిలిచే వ్యక్తి సిఇఓ. సో అదేవిధంగా ఒక విజయాలను కూడా సెలబ్రేట్ చేస్తుండాలి. మనం ఒకటేసారి గొప్ప విజయాల్ని చూడలేం. చిన్న చిన్న విజయాలు జరుగుతూనే ఉంటాయి. ఆ చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ విజయాలతో ఆనందాన్ని నింపుకొని ఇంకా పనిచేయాలనేసి కాంక్ష పెంచుకొని, ఇంకా ప్రొడక్టివిటీ కొరకు ప్రయత్నం చేస్తూ, ఇంకా సర్వీస్ కొరకు ప్రయత్నం చేస్తూ, కస్టమర్ల యొక్క మన్నన కొరకు ప్రయత్నం చేస్తూ ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి విజయాలకి, సెలబ్రేషన్స్కి అతను నిర్ణయం తీసుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఉండాలి. ఈ అన్ని నిర్ణయాలు కావచ్చు, ఈ అన్ని ఆలోచనలు కావచ్చు, అతను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది ఒక కమ్యూనికేషన్ కావచ్చు, ఒక క్యూరియాసిటీ కావచ్చు, ఒక క్యాలిక్యులేటర్ రిస్క్స్ కావచ్చు, ఒక డిసిషన్ మేకింగ్ కావచ్చు, ఒక రెసిలియన్స్ కావచ్చు, దీర్ఘకాలికంగా మాత్రమే ఉండాలి. ఏదో టెంపరీగా ఆ పూటకి ఏదో చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం కాకుండా లాంగ్ టర్మ్లో అట్లాంటి ఒక దృక్పథాన్ని ఏర్పరచుకొని ఆ లాంగ్ టర్మ్ గోల్స్కి ప్రయారిటీ ఇస్తేనే కస్టమర్లు కూడా బ్రహ్మాండంగా స్వాగతిస్తారు. అసోసియేట్స్ కూడా ముందు వరుసలో ఉండి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. లీడర్స్ కూడా కంపెనీని నమ్ముకొని పనిచేసేదానికి ప్రయత్నం చేస్తారు.
ఎంప్లాయీస్ కూడా కంపెనీని విడిచిపెట్టుకోకుండా గట్టిగా పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మేనేజర్స్ అయినా కానీ వేరే కంపెనీతో పోల్చుకొని ఈ కంపెనీలోనే ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఒక డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా అందరూ బాగున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ కూడా స్టైల్ పెంచుకొని ఇంకా గొప్పగా ఆలోచన చేస్తారు. ఈ అందరూ గొప్పగా లాంగ్ టర్మ్ ఆలోచన చేసినప్పుడు 100%గా సీఈఓ కూడా ఒక సక్సెస్ఫుల్ సీఈఓగా ఉంటాడు. ఆ ఆర్గనైజేషన్ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది సొసైటీలో. సో ఈ విధంగా ఒక ఎక్సలెంట్ సీఈఓ నిర్వహిస్తుంటాడు. సో ఇట్లాంటి స్కిల్స్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, ఇట్లాంటి ఎక్సలెంట్ స్కిల్స్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా ఇట్లాంటి గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్న విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం కనుక ఇది చాలామందికి అవసరం. ఇట్లాంటి స్కిల్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనము డబ్బులతో సహాయం చేయకపోయినా కానీ అట్లీస్ట్ ఒక షేర్ చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు చూస్తామనేసి షేర్ చేస్తారని భావిస్తూ కోరుకుంటూ విన్నవించుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.